మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇవాళ మనము పచ్చళ్ళతో ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. అలాగే ఈ పచ్చళ్ళు వాడడం వల్ల షుగర్ ఏమైనా డయాబెటిక్స్లో పెరుగుతుందా అనే దానిపైన డిస్కస్ చేస్తాం. పచ్చడి అనేది మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో వాడే ఒక వస్తువులు కానీ ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని చాలా స్పైసెస్ అండ్ కాండిమెంట్స్ వీటిలో మంచి న్యూట్రాసిటికల్స్ ఉంటాయి అన్నమాట. వీటిని సంవత్సరం పొడుగునా మనం నిలువ ఉంచగలుగుతాము. అలాగే మనకు గబుక్కున ఏవైనా లేకపోయేసరికి కూరగాయ కానీ పప్పు చేయకపోయేసరికి పచ్చడన్నం తినే అలవాటు ఉంటుంది. సో ఈ పచ్చడిలో ఇంత హెల్త్ బెనిఫిట్స్ ఏమున్నాయి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో మనం బేసిక్గా వేసుకునే దినుసులు ఏవైతే ఉంటాయో కారం పొడి కానీ బేసిక్ ఇంగ్రీడియంట్ కారం పొడి ఉండొచ్చు. అలాగే మనకి మెంతి పొడి కానీ ఆవ పొడి కానీ అలాగే కూరగాయ కానీ లేదు నాన్ వెజ్ కానీ మామిడికాయ కానీ నిమ్మకాయ ఇలా ఏవి వాడినా కూడా వాటిలో ప్రతి ఒక్క దాంట్లోనూ మనకి మంచి న్యూట్రియంట్స్ లభిస్తాయి. సో ముఖ్యంగా మనం ఈ ఆవపిండి మెంతి పిండి తర్వాత కారం పొడిలో మనకు మంచి న్యూట్రాసిటికల్స్ ఉంటాయి. కారం పొడిలో మనకి బీటా క్యారోటిన్ లభిస్తుంది. ఇందులో ఒక మంచి థర్మిక్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. సో ఇందులో మనకి వెయిట్ రిడక్షన్ కి హెల్ప్ చేస్తుంది అనమాట. అలాగే ఇందులో రకరకాల వైటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. ఎస్పెషల్లీ మనకి బీటా క్యారోటిన్ లభిస్తుంది అనమాట. అలాగే మనకి మెంతి పొడి అనేది మన డయాబెటిక్స్ కి కంట్రోల్లో ఉంచుతుంది అనమాట. అలాగే ఇది మనకు ఒక మంచి లాక్సేటివ్ లాగా మోషన్ ఫ్రీ చేయడానికి పనిచేస్తుంది. అలాగే ఇది ఫైబర్ కూడా బాగుంటుంది కాబట్టి వెయిట్ రిడక్షన్ కి హెల్ప్ చేస్తుంది. ఆవ పొడిలో మనకి మంచి మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. అలాగే మల్టిపుల్ వైటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఫైబర్ లభిస్తుంది అనమాట. సో వీటిలో మనకు ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉంటాయి. సో ఈ పచ్చడిలో మనం వాడుకునే కూరగాయలు లేకపోతే నాన్ వెజ్ లోనూ మనకి మళ్ళీ ఇంకా న్యూట్రియంట్స్ లభిస్తాయి. ముఖ్యంగా మనం నిమ్మకాయ తీసుకున్నప్పుడు ఇందులో వైటమిన్ సి లెమనాయిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా లభిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది మనం నిల్వ ఉంచడం వలన ఎప్పుడైతే మనం నిమ్మకాయ బద్దన ఆహారంలో పెట్టుకుంటామో సో అప్పుడు మనకి ఇది ఒక మంచి ప్రీబయోటిక్ లాగా పనిచేస్తుంది. అంటే మన పొట్టలో ఉన్న గుడ్ బ్యాక్టీరియాకి ఇది ఫుడ్ లాగా పనిచేస్తుంది. సో ఇది ఒక ఎక్సలెంట్ ఫుడ్ వితౌట్ కెమికల్స్ లేకుండా ఒక ఎక్సలెంట్ ఫుడ్ అని చెప్పొచ్చు. అలాగే మనం దీన్ని నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ తో చికెన్ పిక్కల్ కానీ మటన్ పిక్కల్ ఫిష్ పిక్కల్ ఇలా ఏమైనా చేసుకోవచ్చు. లేకపోతే మనము కాకరకాయ పచ్చడి కానీ లేకపోతే ఇంకా ఎటువంటి మామిడికాయ కానీ అన్ని రకాల మిక్స్ వెజిటేబుల్ కానీ చేయొచ్చు. సో ఇది డయాబెటిక్స్ వాళ్ళు తినొచ్చా? సపోజ్ వాళ్ళ హైపర్ టెన్షన్ లేకపోతే కనుక ఆర్ హై కొలెస్ట్రాల్ లేదు, నార్మల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేస్తున్నారు, పరాటా తినేటప్పుడు సాలడ్ ఉంది, పరాటాకి నంచుకోవడానికి పిక్కులు పెట్టుకున్నారంటే ఎక్సలెంట్. లేకపోతే చాలా నీరసంగా ఎండలోంచి వచ్చారు, పెరగన్నం తీసుకుంటున్నారు ఆర్ కొర్రన్నంలోకి పెరుగు వేసుకున్నారు, దాంట్లోకి కొంచెం పచ్చడి నంచుకోవడం ఇలా చేయడం వలన వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. అంటే ఎండలో బాగా మనకి సోడియం లాసెస్ ఉంటాయి చెమటతో. అలాంటప్పుడు ఈ ఎండ దెబ్బ కొట్టకుండా ఆహారం బదులు పెరగన్నం కానీ దద్దోజనం కానీ లేకపోతే కొర్రన్నంలో వేయడం కానీ జొన్నన్నంలో పెరుగు వేసుకొని డయాబెటిక్స్ తీసుకుంటూ ఉంటారు. సజ్జలు కానీ కొర్రలు కానీ జొన్నలు కానీ లేదు దంపుడు బియ్యంలో పెరుగు కలిపి తీసుకుంటారు. అలాంటప్పుడు ఉప్పుకు బదులుగా ఈ ఆవకాయ ముక్క కానీ పచ్చడి ముక్కలు పెట్టుకొని తీసుకోవడం వలన వాళ్ళకు కావాల్సిన సాల్ట్ లభిస్తుంది. అలాగే న్యూట్రియంట్స్ అన్నీ లభిస్తాయి. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలా వైట్ రైస్లో శుభ్రంగా ఆవకాయ కానీ ఇతర రకాల పచ్చళ్ళు వేసుకొని తినడం వలన షుగర్స్ పెరుగుతాయి. సో ఇందులో నూనె ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పచ్చడిని మోతాదుగా అప్పుడప్పుడు తక్కువ మోతాదులో తీసుకుంటే మనకు బెనిఫిట్స్ లభిస్తాయి. ఎటువంటి నష్టం మాత్రం జరగదు.